మనమందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 125వ కీర్తన. రాజేష్ చదువుతాడు. అందరూ కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పడు. కీర్తనల గ్రంథం 125వ కీర్తన. హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమెన్. చదవబడిన కీర్తన ప్రభు మన అందరి కొరకు ఆశీర్వదించునుగాక. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుత్థాన ఆరాధనకు దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. 120వ కీర్తన నుండి యాత్ర కీర్తనలుగా మనం చదువుకుంటూ వస్తాం. అమూల్యమైన సంగతులు ఈ కీర్తనలో రాయబడ్డాయి. మనం ఆరాధించే దేవుడు మనలను విడిచిపెట్టని వాడు, మనతో కూడా ఉండే దేవుడు. పరిస్థితులను బట్టి మనుషులు మనను విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము గనక మనం చూస్తే జాగ్రఫికల్గా, భౌగోళికంగా యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయంట. అందుకనే యెరూషలేము సురక్షితంగా, క్షేమంగా ఉంది. అలాగే తన నామమందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచిన ప్రజల చుట్టూ దేవుడు ఉంటాడని ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ కవచంగా, ఆశ్రయంగా, దేవుని సజీవమైన సన్నిధిగా తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన మనం పొందుకునే ఒక గొప్ప మేలు ఇది. యెరూషలేము చుట్టూను పర్వతములు ఉంచిన దేవా, యెరూషలేము చుట్టూను పర్వతములు ఉంచిన దేవా,
పరిశుద్ధుల చుట్టూను నీవే, పరిశుద్ధుల చుట్టూను నీవే, నిరతముందును అంటివిగా, నిరతముందును అంటివిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. కరుణించుము మమ్ము పరమపితా, శరణము నీవే ప్రభు యేసా. కరుణించుము పరమపితా, శరణము నీవే ప్రభు యేసా. హల్లెలూయా. దేవుడే నివాస స్థలంగా ఉంటాడు తన ప్రజలకు. 33వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 27వ వచనంలో మనం చదువుతాం కదా, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. ప్రియమైన వాళ్ళారా, దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన మనం పొందుకునేవి ఏంటి? ఏదో పొందుకోవడం కాదు, కానీ దేవుడే మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. నిత్యముగా ఉండే ఆయన బాహువులు నీ క్రింద ఉంటాయన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనతో నివసిస్తాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన ప్రజల చుట్టూ. భూమి మీద పుట్టించబడిన వారందరూ దేవుని ప్రజలే, కానీ ఆయన నామమందు విశ్వాసం ఉంచి క్రీస్తు యేసు రక్తములో కడుగబడి పాప క్షమాపణ పాప విమోచన పొందిన ప్రజలను తన ప్రజలు అన్నాడు. సమస్త వంశాలు ఆదాముల నుండే వచ్చాయి, కానీ దేవుడు ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా కోరుకున్నాడు, తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. మీరు దేవుని ప్రజలుగానే ఉన్నారా? మీరు దేవుని ప్రజ అయితే మీ చుట్టూ దేవుడు ఉంటాడు. స్తోత్రం. రక్షణ కవచంగా ప్రాకారంగా ఆయనే ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. 32వ కీర్తన 10వ వచనంలో మనం చదువుతాం కదా, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది అంటాడు. కృప ఆవరించుంటుంది. ఆవరించుట అంటే కప్పి ఉండుట, కమ్ముకొని ఉండుట. కంప్లీట్ గా నీ చుట్టూ కృప ఉంటుంది. ఎవరి చుట్టూ? యెహోవా యందు నమ్మిక ఉంచేవారిని. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచనీయకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచనీయకుండా, దేవుని మీద గురి పెట్టనీయకుండా అపవాది ఎన్నో శోధనలు నీ జీవితంలోనికి తీసుకొస్తాడు. దేవుడు కూడా వాటిని అనుమతిస్తాడు. సాతాను ఓడిపోనట్లుగా, సాతాను సిగ్గుపడినట్లుగా. లోకము నీలో ఉన్న విశ్వాసాన్ని చూచి వారు కూడా ఆశ్చర్యపడి ఆలోచన చేసుకుని అవలంబించి ఆ విశ్వాస మార్గంలోనికి వారు కూడా వచ్చినట్లుగా దేవుడు అనుమతిస్తాడు. విశ్వాసయాత్ర సాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా. ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు? సుడిగాలి రేపాడు గాని చెప్పండి, నీ ఎదుటే నీ చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో మీరు చదివితే 94వ కీర్తన 14వ వచనం. 94:14. యెహోవా తన ప్రజలను
ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. మన ప్రభువు మనలను విడిచిపెట్టేవాడు కాడు. ప్రియులారా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారా? దేవుని మీద ఆధారపడుతున్నారా? దేవుని నమ్మిన అనుభవాల్లో ఉన్నారా? దేవుని వాక్యమును ఆచరించటానికి ఇష్టపడుతున్నారా? కొద్దిమంది మాత్రమే దేవుని నమ్మి సంపూర్ణంగా వెంబడిస్తున్నారు. కొద్దిమంది ఏదన్నా కొంచెం అటు ఇటుగా అనిపిస్తే అటే దూకుతున్నారు తప్ప ఇటు రావటానికి ఇష్టపట్ల. బబులోను దేశంలో చెరగొనిపోబడిన దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల జీవితాన్ని మనం గమనిస్తే దేవుడు వారి చుట్టూ ఉండి, దేవుడు వారితో ఉండి భయంకరమైన విపత్తులో నుండి వారిని ఎలా తప్పించాడో మనం దానియేలు గ్రంథంలో చదువుతాం. దేవుని యందు విశ్వాసం ఉంచారు వాళ్ళు, దేవుని నమ్మారు వాళ్ళు. ఎక్కడా దేవుని విషయంలో అనుమానం కానీ, ఆలోచన కానీ ఇంక ఏమీ రాలేదు వాళ్ళకి. చాలాసార్లు మన జీవితాల్లో మనం చిన్న సమస్య వస్తే, చిన్న పరిస్థితి వ్యతిరేకంగా జరిగితే మన ఆలోచనలన్నీ రకరకాలుగా వెళ్ళిపోతా ఉంటాయి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు తన ప్రజల చుట్టూ ఇది మొదలుకుని ఆయన ఉంటాడని రాయబడింది. దేవుడు ఎంతకాలం ఉంటాడు అంటే ఆయన ఉన్నంతకాలం ఉంటాడు. ఆయన ఎంతకాలం ఉంటాడు అంటే ఆయన సజీవుడు, శాశ్వత కాలం ఉండే దేవుడు ఆయన. ఆయన ప్రేమ మారనిది, ఆయన మాట మారనిది, ఆయన వాగ్దానములు నిత్యము నిలిచి ఉండేవి. భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన వాక్యం నిత్యము నిలిచి ఉండేటువంటి వాక్యం. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలుగా మీరు ఉండాలి. కొద్దిమంది ఇక్కడ భక్తుల్లా కనబడతారు, బయటికి వెళ్ళి లోకంలో మళ్ళా లోకస్తుల్లాగా వాళ్ళ దగ్గర కనబడతారు. కృపను పోగొట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని ప్రజలుగానే ఉండండి. లోకంలో ఉన్నా, బంధువుల మధ్యలో ఉన్నా, స్నేహితుల మధ్యలో ఉన్నా, అన్యజనుల మధ్యలో ఉన్నా, దేవుని ప్రజల మధ్యలో ఉన్నా, ఎప్పుడూ దేవుని ప్రజలుగానే, దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారిగానే మీరు ఉండండి. అర్థమవుతుందా? త్రాగుబోతుల మధ్యలోకి వెళ్ళిపోయి త్రాగుబోతుగా, అన్యజనుల ఆచారాలు ఆచరించే వారి మధ్యలోకి వెళ్ళిపోయి వాటిని ఆచరిస్తూ ఇలా లోకరీతిగా ఉన్నారనుకోండి, మీరు దేవుని సన్నిధిని, దేవుని కృపను, దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క తోడును పోగొట్టుకుంటారు. దేవుడి కృప పోగొట్టుకుంటే ఎంతమంది ఉన్నా నీ చుట్టూ ఎవరు నిన్నేం చేయలేరు, ఎవరు నిన్ను కాపాడలేరు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతాం కదా, ఏం చెప్పాడు దేవుడు అంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడును ఎడబాయినని ఆయనయే చెప్పెను కదా. ప్రియులారా, దేవుడు ఎవరు అంటే నిన్ను ఎన్నడు విడువడు, ఎన్నడు. ఒకవేళ మనమే బలహీనులమై దేవునికి దూరం అయిపోతామే తప్ప దేవుడు ఎన్నడు మనలను విడిచిపెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. తన ప్రజలను ఆయన ఎడబాసేవాడు కాదు, తన స్వాస్థ్యమును ఆయన విడనాడేవాడు. అర్థమవుతుందా? మనుషులు నీకున్న దాన్ని బట్టి చూసి బేరు చేసుకునే అవకాశం ఉంటే ఉంటారు, లేకపోతే ఉండరు. లెక్క ప్రకారం చూసుకుంటారు అంతా. వాడితో ఉంటే మనకు మేలా కీడ, వాడితో ఉంటే మనకు ఉపయోగమా నష్టమా, ఏం జరుగుతుంది వాడితో ఉంటే అనేది లెక్కలేసుకుని దాన్ని బట్టి ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నీవు దేవుని ఒక్కసారి నమ్మి వెంబడించడం ప్రారంభిస్తే నిన్ను ఆయన విడిచిపెట్టడు.
స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. 10వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనంలో అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చూసారా, చాలా సార్లు మనం దేవుని దగ్గర నుండి తొలగిపోయి మన శరీరేచ్ఛలను బట్టి, మనకున్నటువంటి ఆలోచనలు బట్టి సాతానండి ఇట్లా చేశాడండి అని చెప్తాం. దేవుడు చెప్తున్నాడు, ఎవడును నీ చేతిలో నుండి, దేవుని చేతిలో నుండి నిన్ను అపహరించలేడు. దేవుని బలిష్టమైన చేతి క్రింద నీవు ఉన్నావు. ఎవడు నిన్నేమి చెయ్యలేడు, చెయ్యజాలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు, దేవుడు కనికరించేవాడుగా ఉన్నాడు. దేవుడు తన భక్తులను తొట్టిల్లకుండా కాపాడుతాడు. యోధాపత్రికలో ఒక మాట చూడండి, ముగిస్తాను. యోధాపత్రిక 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధ, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. చూసారా, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడ్డారంట. సంఘం అంటే ఎవరు? రక్షణ పొందామంటే అర్థం ఏంటి? ఒక్కసారి యేసు ప్రభువుని అంగీకరించి, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంలో నన్ను కడుగునాయన, నీ బిడ్డగా నన్ను చేసుకోయా అని సువార్త నమ్మి, సువార్తకు లోబడి బాప్తీసం పొంది రక్షణ పొందావంటే నువ్వు యేసు క్రీస్తులో భద్రము చేయబడ్డావు. దేవునికి స్తోత్రం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం, మీ జీవము క్రీస్తుతో దాచబడి ఉన్నది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొద్దిమంది మనం చచ్చిపోతామని ఎదురు చూస్తారు, చచ్చిపోనివ్వడు దేవుడు. అయిపోయింది వీడి జీవితం అనుకుంటారు కొద్దిమంది. అవనివ్వడు. నీ జీవము దేవునిలో దాచబడి ఉన్నది కదా. చాలాసార్లు అయిపోయింది జీవితం అనుకున్నట్టుగా ఉంటుంది మన జీవితం. దేవుడు మనలను విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్ద పోరాటాలు, ఎంత పెద్ద సుడిగాలులు మన మీదకి వచ్చినా దేవుడు మనలను ఆవరించి ఉంటాడు. దేవుని కృప మనతో కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని కృప శాశ్వతమైనది, దేవుని ప్రేమ అనంతమైనది. ఏ మనుషుడు ఆయన ప్రేమను అర్థం చేసుకోలేడు. అర్థమవుతుందా? వాస్తవంగా ఇశ్రాయేలు దేశం, మనం జనరల్గా ఆలోచన చేస్తే పొలిటికల్గా కానీ జాగ్రఫికల్గా కానీ ఇశ్రాయేలు దేశం ప్రపంచ దేశాల్లో పెద్ద గొప్ప దేశమేమి కాదు. ఇప్పటికీ ఇశ్రాయేలు దేశం మీద వచ్చిన యుద్ధాలు మిగతా ఏ దేశం మీద రాలేదు. యూదులకు వచ్చిన శ్రమలు మరి ఏ ప్రజలు పొందలేదు. భయంకరమైన శ్రమలు, భయంకరమైన పోరాటాలు, భయంకరమైన యుద్ధాలు. అనేక జాతులు యూదుల మీద లేచారు. అర్ధంతరంగా మొత్తం అందరినీ తుడిచిపెట్టేయాలని వారు చేయని ప్రయత్నాలంటూ లేవు. కానీ యూదులు ఇంకా బ్రతికున్నారంటే, ఇశ్రాయేలు దేశం వరల్డ్ మ్యాప్లో ఇంకా కనబడుతుందంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కాపుదల, దేవుని ప్రజలు వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా కాపాడుతుంది కాదు, అమెరికా కాపాడటం కాదు. ఇజ్రాయేలు దేశం మీద దేవుని కృప ఉంది. ఇజ్రాయేలు దేశం మీద దండెత్తి వచ్చినంత మంది ప్రజలు మరి ఏ దేశం మీదకి రాలేదు. ఇశ్రాయేలు భూభాగాన్ని తడిపినంత రక్తం మరి ఏ భూభాగంలో తడబల. అంతమంది యూదులు చనిపోయారు, అంత రక్తం ఒలికింది. అయినా కానీ ఆ భూభాగాన్ని పూర్తిగా సమూల నాశనం చేయటం ఎవడి వల్ల?
కాలేదు, ఇక ముందు కాబోదు కూడా. ఎందుకంటే ఆయన వాగ్దానాలు ఆ దేశం మీద ఉన్నాయి. కారణం ఏంటంటే వారు దేవుని ప్రజలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని ప్రజలేనా? మీరు దేవుని ప్రజగా మార్చబడ్డారా? చాలా మంది మనల్ని ఎటకారంగా మీరు ప్రభు బిడ్డలుగా అంటారు. వాళ్ళు ఎటకారంగా మాట్లాడినా అది నిజమే, వాళ్ళు ఎగతాళిగా మాట్లాడినా అది ముమ్మాటికి నిజం. నువ్వు యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి నమ్మి సువార్తకు లోబడి బాప్తిసం పొందితే నీవు దేవుని బిడ్డవు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ స్వరంతో మాట్లాడడం దేవుని గురించి మనం అక్కడ చదువుతాం. మనము దేవునికి పిల్లలంగా మారేది ఎప్పుడు? మనం దేవుని ప్రజలయ్యేది ఎప్పుడు అంటే ఊరకే మందిరానికి వచ్చి వెళ్తే కాదు. మీరు వాక్యానికి లోబడి, మీరు వాక్య ప్రకారం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందినప్పుడు మీరు దేవుని ప్రజల లిస్టులో చేరతారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవుని ప్రజలుగా మీరు మార్చబడిన తర్వాత మిమ్మల్ని శత్రువు మొట్టలేడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికములైన వాగ్దానాలు ఎన్నో దేవుని ప్రజల కొరకు దాచబడి ఉన్నాయి. పేతురు పత్రికలు అంటాడు ఆ మాట, అమూల్యమును అత్యధికములునైన వాగ్దానములు దేవుడు తన ప్రజలకు అనుగ్రహించాడు. 2వ పత్రిక 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? మనకి గొప్ప వాగ్దానాలు అనుగ్రహించాడు. ఈ వాగ్దానాలన్నీ జరుగుతాయా? అరే అసలు ఆయన ఎవరో మీకు 15,000 మీకు 15,000 అన్నాడంట, ఒక్కొక్కరిని చూపించి పిల్లల్ని. దాన్ని అసలు ఇవ్వట్లేదని ఎంత అల్లరి చేస్తున్నారంటే యేసు రక్తమే. మరి దేవుడు కూడా అట్లాంటి వాడు అనుకున్నారా? చూడండి కొరింథీ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మరలా చదువుతున్న, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు, చూసారా, అన్ని వాగ్దానాలు యేసు క్రీస్తులో అవును అన్నట్టుగానే, అంటే ఆమేన్ అన్నాడండి దేవుడు. స్తోత్రం. దేవుని పేరేంటో తెలుసా? మీరు ఆమేన్ అంటా ఉంటారు కదా. దేవుని కృపా సమాధానాలు మీకు తోడై ఉండను గాక అనగానే ఉంటారు మీరు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించను గాక అనగానే అంటాం. కానీ మనం అంటాం కాదు, దేవుడే అంటాడంట ఆమేన్ అని మనతో పాటు. ఆయన పేరేంటో తెలుసా? ఆమేనను వాడా నమ్మక అయినా నాదుడా, ఆమేనను వాడా నమ్మక అయినా నాదుడా, సత్యస్వరూపి పరిశుద్ధుండ సంగములకు కర్త, సత్యస్వరూపి పరిశుద్ధుండ సంగములకు కర్త. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవుడా, మా జీవనాద ప్రేమనాద స్తోత్రించెదము, మా జీవనాద ప్రేమనాద స్తోత్రించెదము. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు అన్నాయో ఇవన్నీ ఊరికే పబ్బం గడుకోవడానికి మనుషులు చెప్పినట్టుగా చెప్పి మాటలు కాదు ఇవి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరికీ వాగ్దానాలు అవును. స్తోత్రం.
క్రీస్తులో ఇవన్నీ జరుగుతాయి. ఎట్లా జరుగుతాయండి ఇవన్నీ చెప్పండి. అసలు పిల్లలే లేరంట, అప్పటికే వృద్ధాప్యం వచ్చేసింది. కానీ దేవుడు అంటున్నాడు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, భూమి యొక్క సమస్త వంశాలు నీ వలన ఆశీర్వదించబడతాయి. అసలు కొడుకే లేడు, నలుసే లేదు అంటామే మనం, నలుసే లేదు. కానీ ఏం చెప్తున్నాడు దేవుడు అబ్రహాంతో? నీ ద్వారా సమస్త వంశాలు జరుగుతాయి. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? అసలు ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? 75 ఏళ్ళప్పుడు పిలిచాడు, 25 ఏళ్ళు ఎదురు చూపించాడు, 100వ సంవత్సరంలో కొడుకునిచ్చాడు. చేశాడా దేవుడు? అంటే ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అబ్రహాము సంతానమే కనబడుతుంది. ఇదిగో జక్కయ్యతో అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అదిగో ఆ ధనవంతుడు కూడా అంటాడు, నరకంలో ఉండి యాతన పడుతూ, నా తండ్రి అయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, రక్షణ పొందినా పొందకపోయినా, నీవు అబ్రహాము సంతానం. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినావే. చారా కన్నులు తెరిపించినావే, అగరు ఆశలు అరికట్టి. హల్లెలూయా. అబ్రహాము నమ్మాడు. అబ్రహాములో ఉన్న ఒక్క గొప్ప క్వాలిటీ చెప్పండి అంటే ఫస్ట్ చెప్పే మాట, అతడు దేవునిని నమ్మాడు. ఈ 125వ కీర్తన ఎవరి కొరకు ఇది అంటే, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము 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 తన ప్రజల చుట్టూ ఉండను. నిత్యము ఉండే దేవుడు ఆయన. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు విసిగిపోయాడు, కానీ దేవుని కాపుదల మాత్రం ఇశ్రాయేలీయులతో ఉందే కదా. వాళ్ళు సణిగే సణుగులను బట్టి, వారు మాట్లాడే మాటలను బట్టి, వారు చేసే పనులను బట్టి, వారి ప్రవర్తనను బట్టి దేవుడు విసిగిపోయాడు, కానీ విడిచిపెట్టల వాళ్ళని. విసిగిపోయాడు. ఎంత విసిగించారో. 100వ కీర్తన అనుకుంటా, 107వ కీర్తన అనుకుంటా, చూడండి. నూట 7వ కీర్తన 78, 50. వారు ఆయనను విసిగించినట్లుగా, సరే తర్వాత నేను చూపిస్తాను. దేవుడే విసిగిపోయాడన్న, కానీ కృప ఏంటో తెలుసా? దేవుడు వారిని విడిచిపెట్టల. 78:40 చూడండి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దేవుడు దుఃఖపడేటట్టుగా ప్రవర్తించారు. దేవుడే ఏడ్చేటట్టుగా, అయ్యో నా ప్రజలు ఎట్లా తయారయ్యారా అని.
అంత భయంకరంగా వారు ప్రవర్తించారు, విసిగించారు. అయితే కృప ఏంటో తెలుసా? ఎన్నడూ శేషం మిగిల్చకుండా చంపేలా. ఉదాహరణకి మోషే తరంలో చూసుకుంటే, మోషే తర్వాత తరంలో యెహోషువని కాలేబుని ఉంచాడు. అందరూ చనిపోయారు కానీ ఇద్దరిని మిగిల్చాడు. మరి బబులోని చెరలో పోబడినప్పుడు అక్కడ కూడా చూస్తే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కొద్దిమంది యవనస్తులను అక్కడ నిలబెట్టాడు. శేషం తుడిచిపెట్టేలా మొత్తం. అంతమందిని చంపినోడు 4-5 చంపలేడా? చంపేయగలడు. కానీ ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మరలా కృప చూపి వారిని విడిచిపెట్టాడు. కాబట్టి ప్రియులారా, మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవించినా, తిరిగి దేవుని వైపుకి వస్తే, అవిశ్వాసంతో లోకరీతిగా ప్రవర్తించిన, మనుష్య రీతిగా మాట్లాడినా, సందేహించిన, ప్రభువా నన్ను రక్షించంటే ప్రభు కనికర సంపన్నుడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కాబట్టి దేవుని కాపుదల మీకు ఉంటుంది. ఎప్పుడు మీరు దేవుని నమ్మి దేవుని వెంబడించే ప్రజలైతే, దేవుని నమ్మి దేవుని వెంబడించకుండా, దేవుని నమ్మకుండా మీ లోకరీతిగా ఆలోచన చేస్తూ, మనుష్య రీతిగా నిర్ణయాలు తీసుకుంటూ మీరు జీవిస్తే కృపను పోగొట్టుకుంటారు, కాపుదలను పోగొట్టుకుంటారు. దేవుడు యోబుకు 3 అంచెల కంచె వేశాడు. తనకు, తన సంతానానికి, తనకు కలిగినదంతటికీ కంచె వేశాడు. దేవుడు మరి ఒక రోజు నా కంచె కావాలని తీసేశాడు. కంచె తీసేసిన తర్వాత ఎంత భయంకరమైన ఉపద్రవాలు యోబు మీదకి వచ్చాయో మనం చూడొచ్చు. అంతకు ముందు కూడా అవే ఉపద్రవాలు వచ్చాయి, కానీ కంచె ఉండడాన్ని బట్టి ఏమీ చేయలేకపోయాయి కదా. ఐరన్ డోమ్ కట్టారంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం, వారి దేశం అంతా ఐరన్ డోమ్ ఉందంట. ఎంతటి డ్రోన్స్ వచ్చినా సరే, ఎంతటి భయంకరమైన క్షిపణులు వచ్చి వాటి మీద దాడి చేసినా సరే అవి ఇజ్రాయెల్ దేశం మీదకి రావంట. పైనే అక్కడే వాటిని నిర్వీర్యం చేసి వదిలేస్తాయంట. అందుకనే ఆశ్చర్యపోతున్నారు ఇజ్రాయెల్ దేశం ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ. చిన్న దేశం, చిన్న దేశం. ఎన్నోళ్ళు చెప్తారు మన ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదంట, మన రాష్ట్రం అంత కూడా ఉండదు, అంత చిన్న దేశం. నేను మీకు జ్ఞాపకం చేసే మాట మరి ఒకసారి, దేవుడు మీ చుట్టూ ఉంటాడు, దేవుడు మీ చుట్టూ ఉంటాడు. 34వ కీర్తనలో మనం చదువుతాం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునంటాడు. ప్రియులారా, దేవుని అంటే భయభక్తులు కలిగి దేవుని మార్గాల్లో మీరు నడిచే వ్యక్తులైతే, దేవుని చిత్తమును నెరవేర్చే వ్యక్తులైతే, దేవుని మాట చొప్పున బ్రతికే మనుషులైతే, దేవునికి విలువిచ్చేవారైతే, ఇదిగో వాక్యంలో ఇలా ఉంది, దేవుని సేవకులు ఇలా చెప్పారు అని దేవుని మాట చొప్పున జీవించేవారైతే, దేవునిని విశ్వాసముంచి ఆయన అడుగుజాడల్లో నడిచేవారైతే, ఎవ్వరు మీకు లేకపోవచ్చు కానీ దేవుడు మీతో ఉంటాడు. ఆయన సన్నిధి మీతో ఉంటుంది, ఆయన సంరక్షణ మీతో ఉంటుంది, ఆయన కాపుదల మీతో ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఏ దేవుడు, ఏ రాజు అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోల కొరకు అగ్నిగుండాన్ని 7 అంతలు చేశాడో అదే రాజు చెబుతాడు, ఇదిగో వీరిని రక్షించిన దేవుడే నిజమైన దేవుడు, పూజార్హుడు. కాబట్టి శత్రువుల నోటి వెంట కూడా దేవుని గొప్పతనం చెప్పబడేటట్లుగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే మనం దేవుణ్ణి అలా నమ్మాలి. స్తోత్రం. అట్టి విశ్వాసం పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఈ కీర్తన ప్రభు మన కొరకు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.